మా చెల్లి, మా మరిది గారండి పూరి స్టార్ట్ అవుదామని కార్ ఎక్కమంటే, నేనేమో వీడియో తీసుకుంటున్నా. ఫస్ట్ కార్ ఎక్కు తర్వాత వీడియో తీద్దు గాని మొత్తానికి 7:00కి స్టార్ట్ అయ్యా అండి. ఇంకా 10:30, 11 అవుతుంది. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగుదామని దిగాం. మా చెల్లి గారు, మా దగ్గర ఫుల్ డిస్కషన్‌లో ఉన్నారు. ఏం ఫుడ్ ఎలాగోలాగా డిసైడ్ అయిపోయారు. పరోటా ఏదో తిందాం అని చెప్పి. మొత్తానికి తినేసి ఇంకా బయలుదేరదామని మేము స్టార్ట్ అయ్యాం. మధ్యలో సరే ఇంక తినేసాం కదా! స్టార్ట్ అవుదాం అంటే సడెన్ షాక్ అండి. మా చెల్లి డ్రైవ్ చేస్తదంట. నాకు తెలీదు తనకొచ్చని. మా మరిది గారు "నీకెందుకు నువ్వు కామ్‌గా కూర్చో తను చేసిద్ది చూడు" అని చెప్పేసి అంటున్నారు. పోతే పోనీ బానే చేస్తుంది డ్రైవింగు. ఎలా చేస్తది ఏమో అనుకున్నాను నేను. మెల్లగా మా మరిది గారు ఒక హాఫ్ అన్ అవర్, గంట స్లీపేశారు. తను మాత్రం చాలా సేఫ్‌గా ఇంకా టెంపుల్ వరకు వెళ్ళే వరకు కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో బొట్టేదో పెడతారంటండి. పెట్టించుకున్నాం అందరం. బట్ లాస్ట్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చారాళ్ళు. బొట్టు పెట్టిన తర్వాత పర్సన్‌కి రూ. 10 అని చెప్పి. అక్కడ మా చెల్లికి బొట్టు పెట్టించుకోరు. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సెంటిమెంట్. సో, తనకొద్దన్న ఆయన పెడుతున్నారు. బట్ నేనక్కడ ఆయన్ని అడిగి మరీ పెట్టించుకున్నాను. నేను ఆయన పిలిచి పెట్టించుకోవాల్సొచ్చిందక్కడ. సరే అని చెప్పేసి ఆయన పిలిచి నేను ఇంక బొట్టు పెట్టమన్నాను. "ఏమో ఒకసారి వీడియో తీయవే" అని చెప్పేసంటే, అలా చుట్టూ చూస్తుంది ఏంటి అని. అది అయోమయంలో ఉంది. బొట్టు పెట్టించుకున్నాను పర్లేదా? లేదా అని చెప్పి. సరే ఇంకా నాకు పెట్టేటట్టు లేరని చెప్పి నేనే దగ్గరికెళ్ళి అడిగి మరి పెట్టించుకోవాల్సొచ్చింది. మొత్తానికి టెంపుల్ వరకు వెళ్ళిపోయామండి. ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో, ఫోన్స్ ఇవన్నీ క్లోజ్ చేసి మా మరిది గారి చేతికిచ్చేసాం. ఆయన ఎక్కడో పెట్టొచ్చారు. ఇంక లోపలికి నేనెళ్ళి దర్శనం ఎలా అయింది, ఏంటి అని చెప్పడానికి, చేయడానికి కూడా ఫోన్ అలౌ లేదు కాబట్టి, మేమైతే మెల్లగా టెంపుల్ వరకు ఎంట్రన్స్ వరకు చేరుకున్నాం. ఇంకా లోపలికెళ్ళాల్సిందే. హ్యాపీగా ఇంకా దర్శనం చేసుకొని వచ్చేస్తున్నామండి. ఒక ఫోటో దిగుదామన్నా, లేదు ఆ చుట్టుపక్కల ఏదైనా వీడియో తీసి పెడదామన్నా సరే అండ్ ఎలా ఉందంటే అలా ఉందండి. అసలు నించొని ఫోటో తీసుకోవడానికి కూడా అవ్వలేదు. సో, నాకు వీలైనంత వరకు నేను నాకు తోచిన దాంట్లో పిక్స్ పెట్టాను. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమైనా సో, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్పినా, నేనేదైనా క్లారిటీగా పెట్టకపోయినా సరే ఏమీ అనుకోవద్దు. ఇక నుంచి నేను వీడియో స్టార్ట్ చేయాలని నేను ఇది ఫస్ట్ వీడియో నా వాయిస్. సో, సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను.